ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయం ప్రారంభం గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం సాయిరామ్. శ్రీమద్భగవద్గీత అథ షోడశోధ్యాయ 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగ. దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ అధ్యాయం యొక్క పేరు దైవాసుర సంపద్విభాగ యోగము. సంపద అనగా ఐశ్వర్యము, దైవ సంపదగా దైవికములకు సద్గుణముల యొక్క సంపత్తి, దైవ సంబంధమైన గుణరాశి, జీవుని భగవంతుని సమీపం చేస్తున్నట్టు శీల సంపద. అసుర సంపద అనగా రాక్షస గుణములు, దుర్గుణ రాశి, భగవంతుని దూరంగా చేసి వేస్తున్నటువంటి దుశ్శీలము. ఈ అధ్యాయం నందు శ్రీకృష్ణ పరమాత్మ దైవ గుణములను అసుగుణములను రెండింటినీ గురించి విపులముగా తెలియజేశారు. ఎందుకంటే ఆ రెండింటినీ తెలుసుకొని ఉంటే సాధకుడు తన హృదయమును బావుగా పరిశోధించుకొని దైవ గుణము లేనిచో సంపాదించుటకు, ఉన్నచో ఇంకను అభివృద్ధిపరచుటకు, అసుర గుణములు లేనిచో పాలద్రోవులకు అవకాశం ఉండును. కావున రెండింటినీ తెలుసుకుని ఉండవలను. ఈ ప్రకారముగా ఆధ్యాత్మ క్షేత్రమున సర్వులకు ఉపయోగముగా ఉండుటకై భగవానుడు ఆ సద్గుణ దుర్గుణములు రెండింటినీ, దైవ అసుర సంపదల రెండింటినీ చక్కగా విభజించి తెలిసిన అధ్యాయముడిచే దీనికి దైవాసుర సంపత్ విభాగ యోగం అని పేరు కలిగేది. అయితే ఈ అధ్యాయంలో తెలుసుకోబోయేటువంటి ప్రధాన విషయాలు ఏమంటే దైవిక గుణ సముదాయము, అసుర గుణ సముదాయము, ఆ రెండింటి యొక్క ఫలాలు, అసుర సంపద గల వారి యొక్క లక్షణాలు, వారికి కలిగేటువంటి అధోగతి, నరకద్వారములు, శాస్త్ర విరుద్ధమగు ఆచరణ త్యజించి శాస్త్రానుకూలమగు ఆచరణ గ్రహించుటను గురించి ఉద్బోధము. అయితే పూర్వాధ్యాయముతో ఈ అధ్యాయానికి ఉన్నటువంటి సంబంధం ఏమంటే ఇదివరలో మనం 7వ అధ్యాయంలోని 15 శ్లోకమగు నమాం దుష్కృతినో మూఢాహ అను దాని ఎందును, 9వ అధ్యాయంలోని 11, 12 శ్లోకములకు అవజానిత మాం మూఢాహ మోఘ శ్యామో కర్మాణో అనేటువంటి వాని ఎందు భగవానుడు తన గురించి చింతింపని వారును అసురగుణయుతులు వారిని గురించి చెప్పి ఉన్నారు. మరలా వెనువెంటనే 9వ అధ్యాయంలోనే 13, 14 శ్లోకములకు మహాత్మానస్ మాం పార్థ సతతం కీర్తయంతో మాం అనే వాటి ఎందు తాను భజించు సత్పురుషులను గురించి పలికి ఉన్నారు. ఇవన్నీ కూడా వినవానికి సహజముగానే దైవిక లక్ష్యముల గురించి, ఆసురిక లక్ష్యముల గురించి విపులముగా తెలుసుకోవాలనేటువంటి కుతూహలం జనిస్తుంది. కాబట్టి వాటిని వివరముగా తెలుపు నిమిత్తమే భగవానుడు ఈ అధ్యాయం ప్రారంభిస్తున్నారు. మరియు క్రిందటి అధ్యాయమునందు తెలుపబడిన పురుషోత్తమ ప్రాప్తికి సద్గుణావలంబనము, దుర్గుణ త్యాగము ఎంతో అవసరములై ఉన్నవి. ఈ కారణం వలన అటువంటి భగవత్ ప్రాప్తికి ఏ సద్గుణములను స్వీకరించవలనో, ఏ దుర్గుణములను త్యజించవేయవలనో ముముక్షువునకు చక్కగా తెలిసి ఉండవలెను. కాబట్టి అట్టి శీల సంపద, విజ్ఞానము అతనికి లభింపజేయుటకై ఆ ప్రకారములకు బోధలతో కూడినటువంటి ఈ అధ్యాయము ప్రారంభింపబడినదని చెప్పవచ్చును. గ్రాహ్యములకు దైవ గుణములు, యాజ్యములకు అసుర గుణములు రెండింటినీ కూర్చి అతడు చెప్పదలించిన వారై శ్రీకృష్ణ భగవానుడు మొట్టమొదట దైవ గుణములను పేర్కొల్చున్నారు. ఇక ఈ అధ్యాయ వివరాలు రేపటి ఐశ్వర్యం నుంచి ప్రారంభం చేసుకున్నాం. సాయిరామ్.